నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం రికార్డు బ్రేక్ చేసింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 500 మంది రక్తదానం చేశారు. అందరితో పాటు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. తుమ్మలపేట, భోగోలు, కావలి పట్టణాలలో నిర్వహించిన వర్ధంతి వేడుకలలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు భాషన్నా, తెలుగు వాళ్ళన్నా ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులలో ఒకప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉంటే వాళ్ళు తరివేస్తే పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేస్తే తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది మన తెలుగుదేశం రాష్ట్రం. ఢిల్లీ వాళ్ళ పెత్తనంలో ఎప్పుడు వాళ్ళు కించపరిస్తే అప్పుడు, ఎప్పుడు ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా నలుగుతున్నటువంటి రోజులలో తెలుగువాడి ఖ్యాతిని, తెలుగువాడి వేడిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి పునికి పుచ్చుకున్నటువంటి కలియుగ ఆంధ్ర దైవం ఎవరున్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. ఈరోజు మన అందరం కూడా తలెత్తుకుని తిరుగుతున్నామంటే తెలుగువాడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగాడు అంటే, తెలుగువాడు గౌరవంగా తిరుగుతున్నారు అంటే దానికి పోరాటం. That's all for now. For more updates, keep watching 99.